హలో. నమస్తే అందరికీ. సో, ఏంటి స్పెషల్ గులాబ్ జామున్ చేశాను అనుకుంటున్నారా? నిజంగానే స్పెషల్ ఉందండి. మా వెడ్డింగ్ యానివర్సరీ రేపు. సో, మా వారికి స్పెషల్‌గా ఏదైనా చేసి పెడదాము నా చేతులతో అని అనుకున్నప్పుడు, ఫస్ట్ నా మైండ్‌లోకి వచ్చింది గులాబ్ జామున్ అండి. మా వారికి కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో, ఓకే, గులాబ్ జామున్ చేద్దాము. ఎందుకంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈజీగా చేసేది ఈ గులాబ్ జామునే కదండీ! ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. ఓన్లీ 4 ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేసి గులాబ్ జామున్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఒక బౌల్‌లోకి ఇన్‌స్టంట్ గులాబ్ జామున్ మిక్స్‌ని తీసుకుందాం. అది కంప్లీట్‌గా 200 గ్రామ్స్ అండి. కప్ కొలతతో చెప్పాలి అంటే 2½ కప్స్ అనేది వచ్చింది. ఏ కప్ యూజ్ చేసినా పర్వాలేదు. బట్ కప్ అనేది డెఫినెట్‌లీ యూజ్ చేయండి. అప్పుడే మనకి ఎంత షుగర్ వేయాలో తెలుస్తుంది. సో, ఎలాంటి ఉండలు లేకుండా పిండినైతే ఒకసారి మొత్తం కలుపుకోండి. కాచి చల్లార్చిన పాలు ఒక 3/4 కప్ అయితే నాకు పడ్డాయి. టోటల్‌గా నేను మిగడుతో సహా తీసుకున్నాను. అండ్ కలిపేటప్పుడు పాలుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చాలా స్మూత్‌గా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత స్మూత్‌గా నెమ్మదిగా కలిపితే మీకు గులాబ్ జామున్స్ కూడా అంత స్మూత్‌గా వస్తాయండి. ఒక హాఫ్ స్పూన్ నెయ్యి అనేది వేసుకొని పిండి మొత్తం కలిసేటట్టు స్మూత్‌గా కలుపుకోండి. నెయ్యి టేస్ట్ అనేది గులాబ్ జామ్‌లో చాలా బాగుంటుంది. పిండి మొత్తం ఇలా మెత్తగా చేతికి అంటుకోకుండా ఈజీగా కలిసిపోతుందండి. అండ్ కలుపుకున్న తర్వాత ఒక్కసారి మనం ఓపెన్ చేసి చూస్తే లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఈజీగా కనిపిస్తాయి. అండ్ ఇలా ఎయిర్ గ్యాప్స్ వచ్చాయి అంటే ఓకే, గులాబ్ జామున్ అనేది ఓకే, పర్ఫెక్ట్‌గా వస్తుందని మనకు అప్పుడే తెలిసిపోతుందండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు పాకం కోసం షుగర్‌ని తీసుకుందాం. ఏ కప్పుతో అయితే మనం పౌడర్‌ని తీసుకున్నామో అదే కప్‌తో షుగర్‌ని తీసుకుందాం. ఒక 2½ కప్స్ పౌడర్ పడింది కదండీ! నేనైతే 5 కప్స్ షుగర్‌ననేది తీసుకున్నాను. ఈ క్వాంటిటీతో షుగర్ అయితే నాకు పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. స్వీట్‌నెస్ కొంచెం ఎక్కువ తిన్న వాళ్ళైతే ఇంకొక కప్ షుగర్ యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లమ్. అండ్ 5 కప్స్ ఆఫ్ షుగర్‌కి 5 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి పాకం అయితే ప్రిపేర్ చేసుకున్నా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి యాలకులండి. అరోమా కానీ, ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. యాలకులైనా లేదా యాలకుల పౌడర్ అయినా పక్కాగా వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ పాకం గడ్డ కట్టకుండా ఉండడానికి 2-3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసుకోండి. పక్కనే ఇంకో ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకొని అండ్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు బాల్స్ అయితే రెడీ చేసుకుందామండి. ఇలా ఫింగర్ పెట్టి చూస్తే తెలిసిపోతుంది పిండి అనేది ఎంత స్మూత్‌గా కలిసిందా అనేది. చిన్న చిన్న బాల్స్‌ని అయితే రెడీ చేసుకుందామండి. అండ్ ఇది రెడీ అయ్యేసరికి చాలా పెద్ద బాల్స్ అయిపోతాయి. సో, చేసుకున్నప్పుడే చాలా చిన్న బాల్స్ చేసుకోండి. ఒక బౌల్‌ని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ అనేది వచ్చినంత వరకు కూడా అలా తిప్పుతూ రౌండ్ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత పైన మాత్రం స్మూత్‌గా హ్యాండిల్ చేసుకుంటే క్రాక్స్ అనేవి లేకుండా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇంకొక ఈజీ మెథడ్ చెప్తానండి. ఒక బౌల్‌ని తీసుకొని ప్రెషర్ అనేది ఎక్కువగా అప్లై చేస్తూ బాల్‌ని రౌండ్‌గా చుట్టుకుంటూ గ్రాడ్యువల్‌గా ప్రెషర్ తగ్గిస్తూ బాల్ అనేది సాఫ్ట్‌గా చేసుకోవాలండి. అలా హార్డ్‌గా చేస్తూ సాఫ్ట్‌నెస్‌కి వచ్చేసరికి బాల్ అనేది ఏంటంటే రౌండ్‌గా క్రాక్స్ లేకుండా తయారవుతాయి. ఇలా బాల్స్ అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఫాస్ట్‌గా చేసుకునే వాళ్ళు, అలవాటు ఉన్నవాళ్ళు అయితే ఆయిల్ హీట్ చేస్తూ బాల్స్ రెడీ చేసుకోవచ్చు. బట్ అలవాటు లేని వాళ్ళు మాత్రం బాల్స్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోతే బాల్స్ వేసిన వెంటనే కలర్ అనేది త్వరగా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయిపోతే లోపల బాల్స్ అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా స్లోగా కలుపుకుంటూ ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పాకంలో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈజీగా చేసుకునే ఈ రెసిపీని తప్పకుండా అందరూ ఇంట్లో ట్రై చేయండి. కొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తే డెఫినెట్లీ ఈజీగా స్మూత్‌గా రెడీ అయిపోతాయి. బాల్స్ చేసేటప్పుడు ఫస్ట్ హార్డ్‌గా ప్రెస్ చేస్తూ చేసిన ఫైనల్ వచ్చేసరికి సాఫ్ట్ టచ్ అనేది మనం ఇచ్చామనుకోండి. సో, సాఫ్ట్‌గా రౌండ్‌గా ప్రెస్ చేయడం వల్ల క్రాక్స్ అనేవి రావు. అండ్ మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 2-3 మినిట్స్ అనేది ఫ్రై చేసుకుంటే బాల్స్ కలర్ కానీ, టెక్స్చర్ కానీ, టేస్ట్ కానీ చాలా బాగా వస్తాయి. అండ్ బయట కొన్నప్పుడు ఎంత జ్యూసీగా, ఎంత టేస్టీగా ఉంటుందో మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. సో, డెఫినెట్లీ అందరూ ఇంట్లో ట్రై చేయండి.